ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నిరుద్యోగ యువత హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగుతున్నది. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో మెరుపు ర్యాలీలు తీస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేమన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటనతో మరింత ఆగ్రహానికి గురైన యువత రోజుకో చోట వరుస నిరసనలు చేపడుతున్నది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తామని నిరుద్యోగ నేతలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం కూడా నిరుద్యోగుల నిరసనలు కొనసాగాయి. రాత్రి అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని నినాదాలు చేస్తూ అశోక్ నగర్ చౌరస్తాలో ర్యాలీగా వస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోబోయారు. నిరసనగా వైట్ హౌస్, స్టడీ హాల్ చౌరస్తా వద్ద నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనను భగ్నం చేయడానికి పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నించిన నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ధర్నాకు దిగారు. అశోక్ నగర్ చౌరస్తా, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.